బిగ్ బాస్ 8 ఈ 12th వీక్లో యష్మి గౌడ ఎలిమినేట్ అయ్యింది. యష్మి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఫ్లిప్ స్టార్. ప్రతిరోజు ఆల్మోస్ట్ ప్రతి విషయంలో కావాలనే ఫ్లిప్ అయ్యి మాట్లాడింది. తను సంచాలకులుగా ఉన్న చాలాసార్లు అవతల వాళ్లకు అన్యాయం జరుగుతుంది అని తెలిసి కూడా కష్టపడి కరెక్టుగా గేమ్ ఆడే వాళ్ళను కాదని తనకు ప్లస్ అయ్యే విధంగా కావాలని అన్ఫేర్ జడ్జిమెంట్ ఇచ్చింది. తన తప్పు బయటపడింది అని తెలిసినప్పుడు దాన్ని తన ఏడుపుతో అంతటితో ముగించాలని చూసింది. కానీ యష్మి కంటెంట్ క్రియేటర్. ప్రతిరోజు తను కంటెంట్ ఇచ్చింది, కానీ అంతా కూడా నెగిటివ్ కంటెంట్. ఫిజికల్ టాస్కుల్లో కూడా ఎఫర్ట్స్ పెట్టింది, కానీ తను మళ్ళీ మాటలు మార్చడం, ఫ్లిప్ అవ్వడం ముందు ఆ ఎఫర్ట్స్ అంతగా సూపర్ అనిపించలేదు. ఇన్ని రోజులు తను హౌస్లో కొనసాగడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మంచి ఓటింగ్ సపోర్ట్ ఉన్న నిఖిల్కు ప్రేరణకు తను ఫ్రెండ్గా ఉండడమే.